హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎన్‌హెచ్‌ఎన్ మ్యాటర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న ఆల్‌పై ట్యాప్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో, ఇవాళటి క్లాస్‌లో మార్క్ లిస్ట్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇందుకోసం కొంచెం దీన్ని జూమ్ చేస్తా లైట్‌గా. ఈ విధంగా జూమ్ చేసి మనం మార్క్ లిస్టు ఎక్కువ టేబుల్ ఇన్సర్ట్ చేసుకుంటాం కదా, తెలిసింది. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో కూడా చెప్పాను. ఆ క్లాస్ మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్‌లో వేస్తా, అక్కడ చూడండి. ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్‌లోకి వెళ్ళి టేబుల్, టేబుల్ ఉంది కదా! ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఇన్సర్ట్ టేబుల్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తది. మీకు కాలమ్స్ ఎన్ని కావాలి? సపోజ్ నేను 5 డిఫాల్ట్ తీసుకుంటాను. రో కూడా 5 తీసుకుంటాను. మీకు ఒకవేళ డేటా ఎంటర్ చేసేటప్పుడు ఎక్స్ట్రా కాలమ్‌లు కానీ, రో గాని తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. అది చూపిస్తాను. నేను డిఫాల్ట్ రో అండ్ కాలమ్ 5 తీసుకుంటాను. ఓకే. సో, ఈ విధంగా వచ్చాయి కదా! ఈ విధంగా వచ్చిన తర్వాత మనం డేటాని ఎంటర్ చేసుకోవాలి. అది ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలో చూపిస్తా. సపోజ్ ఇక్కడ సీరియల్ నంబర్, ఆ తర్వాత వాళ్ళ యొక్క నేమ్, ఈ విధంగా తర్వాత సబ్జెక్ట్స్ కదా! సబ్జెక్ట్స్ వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్. సో, ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. మ్యాథ్స్. సో, మనకు ఎక్స్ట్రాగా ఇప్పుడు 3 సబ్జెక్ట్ ఎంటర్ చేసాం. సో, మనకు ఇంకా 3 కాలమ్స్ కావాలి కదా! టేబుల్ లేఅవుట్ గ్రూప్‌లో ఇన్సర్ట్ రో, ఇన్సర్ట్ రో బిలో, ఇన్సర్ట్ కాలమ్ లెఫ్ట్, ఇన్సర్ట్ కాలమ్ రైట్, ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా! రో అండ్ కాలమ్. మనకు ఇప్పుడు రైట్ సైడ్ కావాలి కాబట్టి ఇన్సర్ట్ కాలమ్ రైట్ క్లిక్ చేసుకోవాలి. ఇన్ని 3 కాలమ్స్ కావాలి. 1, 2, 3. సో, చూసారా ఈ విధంగా ఎంటర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైన్స్, అదేవిధంగా సోషల్, అదేవిధంగా హిందీ. ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సీరియల్ నెంబర్స్, నేమ్, ఇక్కడ నేమ్ క్లిక్ చేసుకొని నరేష్, అదేవిధంగా ఇక్కడ ప్రసాద్, శ్రీను, రాజు, ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ ఎంటర్ చేసుకోవాలి. మీకు సబ్జెక్ట్ మార్క్ లిస్ట్ ఉంటాయి కదా! వాళ్ళకు ఎంత వచ్చాయో ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నేను ప్రస్తుతం మీకు చూపించడం కోసం డిఫాల్ట్ ఎంటర్ చేస్తున్నా. సో, ఈ విధంగా మార్క్స్ నేను డిఫాల్ట్‌గా ఎంటర్ చేశాను. సో, ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టోటల్ రావాలి. టోటల్ రావాలి కదా! ఇంకొక కాలమ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇన్సర్ట్ కాలమ్ టేబుల్ లేఅవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టోటల్. సో, ఎంఎస్ ఎక్సెల్ అంటే ఈజీగా ఈక్వల్ టు సమ్ ఫార్ములా క్లిక్ చేసుకుంటాం. సో, ఎంఎస్ వర్డ్‌లో అలా కాదు. ఫార్ములాస్ ఎంటర్ చేసుకోవాలి. సో, ఈ సెల్ యాక్టివేషన్‌లో ఉంచుకోవాలి. యాక్టివింగ్‌లో ఉంచుకున్న తర్వాత ఇక్కడ టేబుల్ లేఅవుట్ గ్రూప్‌లో ట్యాబ్‌లో డాటా డాటా గ్రూప్‌లో ఫార్ములా కమాండ్ ఉన్నది. దీనికి క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మనకు కావాల్సింది టోటల్ కదా! టోటల్ అంటే సమ్. టోటల్‌కి మనం సమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. యూజ్ చేసి డాటా లెఫ్ట్ సైడ్ ఉంది కదా! డిఫాల్ట్‌గా వచ్చింది. సో, మీకు ఇన్ కేస్ డిఫాల్ట్‌గా రాకుంటే ఇక్కడ డాటా లెఫ్ట్ సైడ్ ఉంటాయి లెఫ్ట్, రైట్ ఉంటే రైట్, అబోవ్ ఉంటే అబోవ్, బిలో ఉంటే బిలో. ఈ విధంగా ఎంటర్ చేసాం. ఓకే. సో, ఎంతొచ్చింది? టోటల్ 375. మనకు రిమైనింగ్ పర్టిక్యులర్ కావాలి కాబట్టి దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ టోటల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వి పేస్ట్. ఆ సెలక్షన్‌లో ఉన్నప్పుడు మీ కీబోర్డ్‌లో F9 ప్రెస్ చేయండి. వాటి యొక్క టోటల్ వస్తది. సో, ఈ విధంగా టోటల్‌ని ఎంఎస్ వర్డ్‌లో ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. అదేవిధంగా టోటల్ కాకుండా యావరేజ్ ఇంకొక కాలమ్ కావాలి కాబట్టి ఇంకొక ఇన్సర్ట్ కాలమ్. సో, యావరేజ్ అని ఎంటర్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఈ విధంగా టోటల్ తర్వాత యావరేజ్ చేసిండ్రనుకో మీకు కరెక్ట్ ప్రాపర్‌గా రాదు. సో, అందుకని నేను ఈ టోటల్‌ని రిమూవ్ చేస్తున్నా. అది మీకెందుకో చూపిస్తా. ఈ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ యావరేజ్ ఉంది కదా! ఇక్కడ పేస్ట్ ఫంక్షన్ ఉంది కదా! దీన్ని డ్రాప్ డౌన్ చేసుకోవాలి. మనకు కావాల్సింది యావరేజ్. ఎళ్లి లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఈ డాట్‌ని రిమూవ్ చేయాలి. సో, యావరేజ్ అనేది వచ్చింది. సో, ఈ విధంగా వచ్చిన యావరేజ్‌ని కాపీ చేసుకొని కింద పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ F9. సో, ఈ విధంగా యావరేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ టోటల్‌ని ఫైండ్ చేయాలి. టోటల్ ఫార్ములా సమ్ లిఫ్ట్ వచ్చిందిగా, కాపీ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ కింద పేస్ట్ చేయాలి. పేస్ట్ F9. సో, నేను
మీకు టోటల్ ఫస్ట్ చూపించాను కదా! టోటల్ ఈ విధంగా ఉంచిన తర్వాత మనకు యావరేజ్ చేస్తే 6 కాదు 7 తీసుకుంటది. మనం యావరేజ్ టోటల్ బై ఎలా చేస్తాం యావరేజ్? టోటల్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కదా! సో, ఇది టోటల్ సబ్జెక్ట్స్‌తో పాటు టోటల్ ఇక్కడ వాల్యూని కూడా తీసుకుంటది. సో, మనకి వాల్యూ అవసరం లేదు. సో, ఇక్కడి వరకే కావాలి కాబట్టి మనం ఫస్ట్ యావరేజ్ చేసుకున్న తర్వాత టోటల్ ఈ విధంగా చేయాలి. సో, కాలమ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఆటోమేటిక్‌గా ఫిట్ అవుతది. సో, ఎంఎస్ వర్డ్‌లో ఇంత సింపుల్‌గా. సో, వీటి మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్‌లో చెప్పండి. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను.